అనిపించింది అండి. పర్సనల్గా మాకే రాస్తున్నప్పుడే అనిపించింది. కానీ ఏ రోజు కూడా విరాజ్ గారు వచ్చి నేను హీరో, వాళ్ళు డైలాగ్స్ ఎక్కువైపోయినాయి, అదేమైనా చెయ్యాలి అని ఏ రోజు అడ్రస్ చేయలేదు. చెప్పింది చేసుకుంటూ వెళ్ళారు. సో దాని గురించి థ్యాంక్ యూ విరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ శ్రీధర్ వచ్చి లాస్ట్ 1.5 మంత్లో వచ్చి రఫ్ ఆడేసాడండి. థ్యాంక్ యూ. కిడ్స్ రామ్ చరణ్, స్టీవ్, మేఘనా, బన్నీ, సైమన్ ఇరగొట్టేశారు, మామూలుగా కాదు, చాలా బాగా చేశారు. చూసిన వాళ్ళందరూ కిడ్స్ పోర్షన్స్ అదిరిపోయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా జేడి, సో ఆయన అన్నట్టే ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనుకున్నాము, అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. బట్ బావ క్యారెక్టర్ ఉంది, అది మీరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనగానే ఆయన చేశారు. చాలా బాగా వచ్చింది, నెంబర్ 1 బావ అంటున్నారు అందరూ ఆయన్ని. సో ఈ క్యారెక్టర్ చూసి నాకు తెలుసు మీకు కష్టం, ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఈ క్యారెక్టర్ చూసి ఖచ్చితంగా మీకు మంచి క్యారెక్టర్స్ పడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీవాణి మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ నుంచి మీ సపోర్ట్ మాకు చాలా ఉంది, మీ పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీత మ్యామ్, థ్యాంక్ యూ. సార్ మహేష్ ఫాదర్ రోల్ చేశారు, అసలు లాస్ట్లో చూసిన వాళ్ళు ఆయన ఇరగొట్టేశారు సార్. అసలు ఎవరో అని 2-3 అడిగారు నన్ను. సార్ ఖచ్చితంగా ఈ గుర్తుకొస్తున్నాయి తర్వాత మీకు గుర్తుండిపోయే రోల్స్ చాలా పడతాయి సార్. థ్యాంక్ యూ. యశశ్రీ, అసలు ఇన్స్టాగ్రామ్లో పాప నెక్స్ట్ రేంజ్. సో మాకు మార్కెటింగ్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు, తను చాలా హెల్ప్ అయింది. అండ్ ప్రాజెక్ట్లో కూడా తను చాలా ఫ్రెష్గా అనిపించింది. చూసిన వాళ్ళందరికీ కూడా అరే ఈ అమ్మాయిని తీసుకొచ్చారా అని చెప్పి చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. సో అట్లా మేము అనుకున్నట్టే ఆ అమ్మాయి మాకు చాలా హెల్ప్ అయింది ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ యశశ్రీ, మమ్మల్ని భరించినందుకు. ఇంకా ఎవరు, అజయ్ బ్రో. అజయ్ బ్రో గురించి చెప్పాలంటే నేను 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం అజయ్ బ్రోవి ఎంతమంది గుర్తుండలేదు, కిరాక్ అని ఒక పాట తెగింటా ఉండేవాడిని, ఎందుకనే ఉండో తెలిసే కాదు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత అజయ్ ఆ పాట చేసాడని విషయం నాకు తెలిసింది. బాగుందని వినలేదా? ఏది కొన్ని ఆ జర్నీలో వింటూ ఉంటాం, ఎందుకో తెలియదు, అవి మామూలుగా లేదు. సో అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి 2 అమ్మమ్మ సాంగ్ ఇవన్నీ ఇచ్చిన మా అజయ్ అర్సదా బ్రో, AAJAYARASADA, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో అండ్ సుహాస్, లవ్ సాంగ్ ఇచ్చిన సుహాస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో, మా కాస్ట్యూమ్ డిజైనర్ రక్షిత, శ్రీవల్లి, బాబ్జీ, నా ప్రొడక్షన్ టీమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్, లైన్ ప్రొడ్యూసర్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. నా కోర్ టీమ్ బలరామ్, అలీ, థ్యాంక్ యూ అందరికీ, సన్నీ. సో లాస్ట్లీ అండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఇండస్ట్రీలోకి 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్లో చాలా బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్కి, మూవీస్కి మార్కెటింగ్ సైడ్ వర్క్ చేశాను, స్ట్రాటజీస్ చూసుకున్నాను, చాలా సెలబ్రేషన్స్ చూశాను, చాలా హ్యాపీ ఫేసెస్ చూశాను. బట్ అవన్నీ స్క్రీన్ వెనకాలే చూశాను. కట్ చేస్తే 13 ఇయర్స్ తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్గా రైటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి నేను చేసిన ప్రాజెక్ట్కి చాలా అద్భుతంగా రాశారు అందరూ, చాలా బాగుంది అంటుంటే ఏమో 13 ఇయర్స్ తర్వాత నాకు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఇది. నన్ను నా జర్నీలో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన, నా జర్నీ ఒక్కడి వల్లే కాదండి, చాలామంది ఫస్ట్ నుంచి నాతో ఇక్కడ వరకు నన్ను వచ్చేదానికి హెల్ప్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అల్లు అర్జున్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న చూసిన తర్వాత ట్వీట్ కూడా వేశారు, థ్యాంక్ యూ. అండ్ బాపినీడి సార్, ఈ కథ ఎప్పుడైతే మేము మీకు ఫస్ట్ చెప్పామో ఆ రోజు నుంచి రాజశేఖర్, నేను, వినోద్ వచ్చి చెప్పినప్పుడు మీరు నమ్మారు సార్ ప్రాజెక్ట్ని. సో మీరు అనుకున్నట్టే మేము డెలివర్ చేసాము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.